లేదంటున్నారు ఆమె. గన్మెన్లు లేకుండానే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తనకు కనీస సమాచారం లేకుండా 2+2గా ఉన్న గన్మెన్లను 1+1కు కుదించింది పోలీస్ డిపార్ట్మెంట్. తన భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డికి సెక్యూరిటీ తొలగించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రాణహాని ఉందని సెక్యూరిటీ కల్పించాలని కోరారు మాధవిరెడ్డితో పాటు భర్త శ్రీనివాసరెడ్డికి 2+2 గన్మెన్లు కేటాయించింది అప్పుడు ప్రభుత్వం. అయితే తాజాగా గన్మెన్లను తొలగించడంతో మనస్తాపానికి గురయ్యారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. దీంతో తనకు కూడా సెక్యూరిటీ అవసరం లేదంటున్నారు ఎమ్మెల్యే. హాట్ టాపిక్గా మారింది పోలీసుల నిర్ణయం. జగన్ ఇలాఖాలో సంచలనంగా రెడ్డప్ప గారి మాధవి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిపై 18,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారామె. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఎందుకు గన్మెన్లను తగ్గించారు? మాధవిరెడ్డి ఎందుకు గన్మెన్లను వద్దంటున్నారు? అసలు ఇంతకీ ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఎందుకు తనకు గన్మెన్లు వద్దంటున్నారు మాధవిరెడ్డి? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే తనకున్నటువంటి 2+2 గన్మెన్లను కుదించడాన్ని కూడా అన్న ఒక రకంగా సీరియస్ గానే చూస్తున్నారు. అదేవిధంగా ఏదైతే తన భర్తకు ఉన్నటువంటి 2+2 గన్మెన్లను 1+1 గా చేసి ఆ తర్వాత పూర్తిగా తొలగించడానికి కూడా ఆమె తీవ్రంగా పరిగణించడం జరిగింది. ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంగా కూడా ఒక రకంగా అప్పుడు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పైన పోటీ చేయడం జరిగింది. అయితే పోటీ చేసినటువంటి తరుణంలో కూడా ఆ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మీ ఇంట్లో దూరి కొడతానంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి, చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె ఏదైతే ఎస్పీని కలిసి విన్నవించడం జరిగింది. ఎస్పీ ఆ సమయంలో ఎన్నికల సమయంలో 2+2 గన్మెన్లను కూడా కేటాయిస్తూ సెక్యూరిటీ కల్పించడం జరిగింది. అయితే ఈ తరుణంలో ఒక్కసారిగా కూడా ఏదైతే తన భర్త శ్రీనివాసరెడ్డికి కూడా 2+2 గన్మెన్లను కేటాయించారు. అయితే ఇటీవల కడప జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు భేటీ అయిన అనంతరం కూడా 1+1 గా కుదించడం జరిగింది. ఏదైతే మాధవిరెడ్డితో పాటు ఆయన భర్తకు కూడా శ్రీనివాసరెడ్డికి కూడా 1+1 గన్మెన్లను కుదించడం జరిగింది. అయితే కుదించినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా శ్రీనివాసరెడ్డి ఆ గన్మెన్లను కూడా అటు పూర్తిగా తొలగించడంతో ఆయన ఒక రకంగా అసహనానికి గురయ్యారు. అదేవిధంగా తన భర్తకు కూడా ప్రాణహాని ఉంది. ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా తన భర్తకు తనకు ప్రాణహాని ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా తన భర్తకు గన్మెన్లను తొలగించడానికి కూడా ఆమె ఒక రకంగా అసహనానికి గురైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆమె ఒక్కసారిగా ఏదైతే 1+1 గన్మెన్లను కేటాయించడానికి కూడా ఆమె సెక్యూరిటీ అవసరం లేదంటూ కూడా తిప్పి పంపింది. జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆమె సెక్యూరిటీ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భర్తకు ఉన్నటువంటి 1+1 సెక్యూరిటీ పూర్తిగా తొలగించడంతో ఆమె తన అసలు సెక్యూరిటీ అవసరం లేదంటూ కూడా సెక్యూరిటీని తిప్పి పంపించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇది రాజకీయాల్లో కూడా ఈ పోలీసులు తీసుకున్నటువంటి ఏదైతే ఉందో అది రాజకీయాల్లో కూడా ఒక రకంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎన్నికలకు ముందు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి తమ్ముడి నుండి కూడా ప్రాణహాని ఉందని కోరిన తరుణంలో కూడా ఒక్కసారిగా వారి మధ్య ఘర్షణ వాతావరణం కూడా జరిగినటువంటి అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా గన్మెన్లను తొలగించడానికి కూడా ఆమె తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యారు. అదేవిధంగా ఏదైతే 1+1 గన్మెన్లను కేటాయించినప్పటికీ కూడా అయితే అంటే ఇక్కడ పోలీసుల నుంచి ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది? పోలీసులు ఏమంటున్నారు? ఎందుకంటే గతంలో 2+2 ఇప్పుడు 1+1 ఇప్పుడు లేదు అనే మాట వినిపిస్తున్న పక్షం ఇటువంటి సినారియో కనిపిస్తోంది. పోలీసు నుంచి వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది కిషోర్? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే గన్మెన్లు ఇంకా అవసరం లేదు, ఏదైతే తన భర్తకు ప్రాణహాని లేదన్నటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఆమె కోరుతున్నది ఏంటంటే ఖచ్చితంగా తన భర్తకు గన్మెన్లను అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటన నేపథ్యంలో కూడా ప్రాణహాని ఉంది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా గన్మెన్లను తొలగించడానికి కూడా ఆమె ఒక రకంగా అసహనానికి గురి చేసిన పరిస్థితి. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయం పైన మాత్రం ఆమెకు మాత్రం గన్మెన్లను కేటాయించాం. అయితే వీరికి గన్మెన్ ఏదైతే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డికి గన్మెన్ సౌకర్యం అవసరం లేదన్నటువంటి భావనతో తొలగించామన్నటువంటి భావన అటు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఆమె మాత్రం ఏదైతే గతంలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఏదైనా జరగవచ్చన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఆమె తిరిగి గన్మెన్లను కేటాయించకపోతే మాత్రం తనకు కూడా గన్మెన్లు అవసరం లేదన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేస్తూ కూడా ఆ సెక్యూరిటీని తిప్పి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా మాధవిరెడ్డి, లేకపోతే హోమ్ మినిస్టర్ దృష్టికి హోమ్ మినిస్టర్ అనిత దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఖచ్చితంగా సచిన్, ఏదైతే ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఒక రకంగా ఉద్రిక్త వాతావరణమే కనిపించదని చెప్పవచ్చు.
ఎక్కడ ఎవరు అటు ప్రత్యర్థి తారసపడినా మాధవిరెడ్డికి ప్రత్యర్థి తారసపడినా కూడా ఘర్షణ వాతావరణం తలపించే పరిస్థితి కనిపించేది. అయితే ఈ నేపథ్యంలో గన్మెన్లను కేటాయించి ఆ తర్వాత తొలగించడానికి కూడా అటు తీవ్రంగానే పరిగణిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే ఆమె ఒక నిర్ణయానికి వచ్చారు, గన్మెన్లను కుదించడంతో పాటు అటు పూర్తి స్థాయిలో గన్మెన్లను తన భర్తకు తొలగించడానికి కూడా ఆమె తీవ్రంగానే పరిగణించి అందులో భాగంగానే ఆమె ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ సీఎం చంద్రబాబును కలిసి గన్మెన్లను కుదింపు విషయంతో పాటు అటు తన భర్తకు గన్మెన్లను తొలగించడాన్ని, అదేవిధంగా ఏదైతే హోమ్ మినిస్టర్ అనితతో కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వారికి ఏదైతే తన గన్మెన్లను 1+1 గా కుదించడం, ఆ తర్వాత తన భర్తకు పూర్తి స్థాయిలో గన్మెన్లను లేకుండా చేయడం, ఈ రెండు విషయాల్లో కూడా చంద్రబాబుతో పాటు అటు హోంమంత్రి అనితతో కూడా చర్చించే అవకాశాలు లేకపోలేదు. ఈ రోజు కానీ రేపు కానీ మాధవిరెడ్డి ఖచ్చితంగా భేటీ అవుతారు. ఇప్పటికే ఏదైతే అచ్చెన్నాయుడుతో కూడా భేటీ కావడం జరిగింది. అచ్చెన్నాయుడు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా కూడా ఆమె గన్మెన్లు లేకుండానే ఆమె శాసనసభకు వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా అటు కలకలాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆమె రేపు ఖచ్చితంగా చంద్రబాబు అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనితాని ఇద్దరిని కలిసి గన్మెన్ల కుదింపు అదేవిధంగా గన్మెన్ల తొలగింపు విషయం పైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. రైట్, అంటే ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ కిషోర్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రెడ్డప్ప గారి మాధవిరెడ్డి అవును ఇప్పుడు కోపడుతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తన కోపాన్ని వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే ప్రచారం విజయం అందుకుంది. కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తన గన్మెన్లను వెనక్కి పంపించేశారు. ఆమె తనకు సెక్యూరిటీ అవసరం లేదంటూ మండిపడుతున్నారు. గన్మెన్లు లేకుండానే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారామె. తనకు కనీస సమాచారం లేకుండా 2+2గా ఉన్న గన్మెన్లను 1+1కి కుదించడం, ఈ విషయం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులపై. ఆమె తన భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డికి సెక్యూరిటీ తొలగించడం, అలాగే ఎన్నికలకు సంబంధించి అవును అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రాణహాని ఉందని సెక్యూరిటీ కల్పించాలని కోరారు మాధవిరెడ్డి. ఈ నేపథ్యంలో మాధవిరెడ్డితో పాటు భర్త శ్రీనివాసరెడ్డికి 2+2 గన్మెన్లను కేటాయించడం జరిగింది. తాజాగా గన్మెన్లను తొలగించడంతో మనస్తాపానికి గురయ్యారామె. దీంతో తనకు కూడా సెక్యూరిటీ వద్దంటూ అవసరం లేదంటూ మండిపడుతున్నారు ఎమ్మెల్యే. హాట్ టాపిక్గా మారింది పోలీసుల నిర్ణయం. జగన్ ఇలాఖాలో సంచలనంగా రెడ్డప్ప గారి మాధవిరెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిపై 18,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు ఆమె.